వెల్కమ్ స్టూడెంట్స్. నేటి క్లాస్లో మనం అక్బర్ యొక్క దండయాత్రలు, అక్బర్ యొక్క రాజ్య విస్తరణ, అక్బర్ ఏ విధంగా సామ్రాజ్యాన్ని స్థిరపరిచాడు అనే అంశాల గురించి తెలుసుకుందాం. ఓకే, ఈరోజు క్లాస్లో మనం అక్బర్ యొక్క మత విధానం, అక్బర్ యొక్క మత విధానం ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఆయన తీసుకున్నటువంటి చర్యలేంటి, మతం పైన ఆయన యొక్క దృక్పథం ఏమిటి అనేటువంటి అంశాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అక్బర్స్ రిలీజియస్ పాలసీ. యాక్చువల్గా అక్బర్ పుట్టే నాటికి అక్బర్ అమర్కోట్లో ఉంటాడు. ఆయన యొక్క తండ్రి హుమాయూన్ ఇస్లాం మతంలో షియా శాఖకు చెందినటువంటి వారు. ఆయన యొక్క తల్లి హమీదా బాను బేగం షియా శాఖకు చెందినటువంటి ఆమె. తండ్రి సున్నీ శాఖకు చెందినటువంటి వాడు. ఇస్లాంలో రెండు ఉంటాయి. దాంట్లో ఒకటి సున్నీ అయితే ఒకటి షియా. దాంట్లో సున్నీకి చెందినటువంటి వాడు హుమాయూన్ అయితే, షియాకు చెందినటువంటి ఆమె మనకు వాళ్ళ యొక్క అమ్మ ఈమె ఇరానియన్ లేడీ. అట్లాగే అక్బర్కి చిన్ననాటి గురువు అబ్దుల్ లతీఫ్. ఈయన సూఫీ మతానికి చెందినటువంటి వాడు. ఈయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్బర్ పైన చాలా పడుతుంది. ఈయన అక్బర్ సులే-ఈ-కుల్ అనేటువంటి విధానాన్ని ఫాలో అవుతాడు. యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే విశ్వశాంతిని మనం ఈ అబ్దుల్ లతీఫ్ ద్వారా తెలుసుకుంటాడు. ఈ సూఫీ మత గురువైనట్టు అక్బర్ మీద ఈయన యొక్క ప్రభావం చాలా ఉంటుంది. దీన్ని సులే-ఈ-కుల్ అనేటువంటి దాని జీవితకాలం అక్బర్ మర్చిపోకుండా ఉంటాడు, విశ్వశాంతి అనేటువంటి భావనని. అట్లాగే అక్బర్ యొక్క గార్డియన్ బైరాన్ ఖాన్, ఈయన కూడా షియా మతానికి చెందినటువంటి వాడు. అక్బర్ బార్నెట్ అమర్కోట్, అది హిందూ రాజుకు సంబంధించినటువంటి సో లింక్డ్ రిలీజియన్లో అన్ని మతాలకి చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి లింక్ ఉంది. దీని ద్వారా ఆయన మతపరమైనటువంటి అంశాలు తెలుసుకోవడానికి, మతం మీద తను ఆసక్తి చూపుకోవడానికి అవకాశం దొరికింది. అన్ని రకాల మతాల గురించి ఆయన తెలుసుకోవడానికి అవకాశం కలిగింది. అందరినీ చదవడం జరిగింది. అయితే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన పుట్టినటువంటి వెదర్ సరిగా లేదు కాబట్టి చదువు సరిగా అవ్వలేదు. కానీ ఈ మతపరమైన విషయాల్లో మంచి దృష్టి కలిగినటువంటి వాడు. ఏ విషయం కరెక్టు, ఏ విషయం రాంగు అనేటువంటి విషయాలు నిర్ణయం తీసుకోవడంలో, తర్వాత మతపరమైన విషయాల్ని ఏవి నమ్మాలి ఏవి నమ్మద్దు అనేటువంటి విషయాలతో మంచి విశ్వాసం కలిగినటువంటి వాడిన. అట్లాగే మంచి ఆలోచన కలిగినటువంటి వాడు అక్బర్. అందుకే ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 సంవత్సరాలు, 20 సంవత్సరాల్లోకి రాగానే 20 సంవత్సరాల్లోనే ఆయన ప్రొబీస్ ద కన్వర్షన్ ఆఫ్ ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఇంటూ ఇస్లాం. అంటే ఎవరైతే ఇస్లాం మతంలోకి మార్చబడుతున్నారో యుద్ధ ఖైదీలందరూ కూడా ఇస్లాం మతంలోకి మార్చుతారు. ఢిల్లీ సుల్తాన్ కాలం నుంచి మనకు మొఘల్స్ పీరియడ్లో కూడా యుద్ధంలో ఖైదీగా దొరికినటువంటి వాళ్ళందరినీ కూడా ఇస్లాం మతంలోకి మార్చేవారు. దీన్ని రద్దు చేశాడు, ప్రొబీట్ చేశాడు కంప్లీట్గా. ఇది ఫస్ట్ సంస్కరణ, ఈయన యొక్క సంస్కరణ. మనం ఆ తర్వాత ఇంకా ఏం చేశాడంటే ఈ అబాలిష్డ్ ద పిలిగ్రిమ్స్ ట్యాక్స్. మనకు హిందువులపైన మనకు తీర్థయాత్ర పన్ను ఉండేది. హిందువులపైన తీర్థయాత్ర పన్నును కంప్లీట్గా ఈయన బ్యాక్ చేయడం జరిగింది 1563లో. ఇది గంగా నది పరివాహక ప్రాంతం కానీ ఏ ప్రాంతాల్లో కానీ అటువంటి వెళ్తే వాళ్ళకి ఈ ట్యాక్స్ అనేది రద్దు కావడం జరిగింది. తర్వాత అబాలిష్డ్ ద జిజియా ట్యాక్స్. ఇస్లాం రాజ్యంలో ఇస్లామేతరులపై విధించే పన్నును మనం జిజియా ట్యాక్స్ అంటాం. ఈ ట్యాక్స్ని అక్బర్ రద్దు చేయడం జరిగింది 1564లో. సో ఇవన్నీ కూడా మనం మతపరంగా తీసుకోవచ్చు. మతపరంగా ఆయన మతంలో ఉన్నటువంటి నమ్మకాల్ని, మతంలో పైనటువంటి చర్యల్ని వ్యతిరేకిస్తూ, ఒక మతాన్ని వ్యతిరేకించకూడదనే ఉద్దేశంతో ఆయన తీసుకున్నటువంటి చర్యలుగా మనం భావించవచ్చు. అందుకే దీన్ని ఆయన యొక్క రిలీజియస్ పాలసీలో మనం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా రాజపుత్రుల యొక్క సహకారాన్ని తీసుకోవడానికి కూడా ఈ రిలీజియస్ పరమైనటువంటి అంశాలు ఉపయోగపడడం జరిగింది. ఇంకా ఈయన ఏం చేశాడు అంటే
రాజపుత్ర స్త్రీలను వివాహం చేసుకున్నాడు. రాజ్పుత్ బీర్మల్ డాటర్ని వివాహం చేసుకోవడం జరిగింది. అయితే రాజపుత్ర రాణులతో వివాహం చేసుకోవడం ద్వారా కూడా అక్బర్లో మతపరమైనటువంటి మార్పులు రావడం జరిగింది. వచ్చినటువంటి రాజపుత్ర స్త్రీలు హిందూ మతాన్ని అనుసరించారు. హిందూ మతం యొక్క ఇంపార్టెంట్ని ఆయనకు తెలియజెప్పడానికి ప్రయత్నించడం జరిగింది. అంతేకాకుండా అక్బర్ కూడా వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వడంతో వాళ్ళు హిందూ మతం యొక్క అంశాలు అక్బర్కు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రాజపుత్రుల యొక్క సహవాసంతో కూడా హిందూయిజంలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవడానికి ఆయనకు అవకాశం జరిగింది. ఇల్లే కాకుండా ఇంకా అక్బర్పై అత్యంత ప్రభావం చూసినటువంటి వ్యక్తుల్లో ఆయనకు షేక్ ముబారక్, సూఫీ మతానికి చెందినటువంటి షేక్ ముబారక్ అండ్ ఈ సన్స్ అబుల్ ఫజల్ అయితే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అక్బర్ని. ప్రతి దాంట్లో మనకు సులేకుల్ అనేటువంటి దాన్ని చెప్పుకుంటున్నాం కదా, దాని యొక్క వీళ్ళు కూడా సూఫీ మతానికి చెందినటువంటి వాళ్ళు. విశ్వమానవ సౌభాతృత్వాన్ని అక్బర్కు తెలియజేసిన దాంట్లో మనకు అబుల్ ఫజల్ చాలా ముఖ్యమైనటువంటి ఈయన ఐనీ అక్బర్ అనేటువంటి గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. వీళ్ళు సూఫీ మతానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళే కాకుండా ఇంకా షేక్ సలీం చిస్తి, మనకు ఫతేపూర్ సిక్రీలో షేక్ సలీం చిస్తి యొక్క సమాధి ఉంది. ఆయన యొక్క ఆశీర్వాదంతోనే ఆయనకి కొడుకు పుట్టాడని, ఆయన పేరు సలీంగా పెట్టుకున్నాడు అనేటువంటి విషయం మనకు తెలుసు. సో ఇది ఇతర మతస్థులు అంటే సూఫీ మతం యొక్క ప్రభావం అక్బర్ పైన మొదట్లో ఇంతగా పడింది. ఇవన్నీ వాటి యొక్క ఎఫెక్ట్. సో ఏం జరిగింది అంటే 1575 నాటికి ఇబాదత్ ఖానా అనే దాన్ని ఫతేపూర్ సిక్రీలో ఇబాదత్ ఖానా అనే దాన్ని ప్రారంభించాడు. ఇబాదత్ ఖానా అంటే ఇది ఒక ప్రార్థన ఆలయం. ఈ ప్రార్థన ఆలయంలో అన్ని మతాల వ్యక్తుల్ని పిలిచి ప్రార్థనలు చేసేటప్పుడు చర్చలు నిర్వహించేవాడు. సో మొదట్లో ఏం చేశాడు అంటే ఇస్లాం మతంలో ఉన్నటువంటి వాళ్ళని పిలిచాడు. ఇస్లాం మతంలో ఉన్నటువంటి వాళ్ళని పిలవడంతో వాళ్ళందరిలో ఒకే రకమైనటువంటి బోధనలు ఉండటంతో వేరే మతస్థుల్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఇబాదత్ ఖానాలోకి. హిందూ మతంలోని వ్యక్తుల్ని, తర్వాత జొరాస్ట్రియన్స్ని, జైనుల్ని, క్రిస్టియన్స్ని కూడా ఇబాదత్ ఖానాలోకి పిలవడం జరిగింది. 1575 నాటికి రిలీజియన్ ఆఫ్ పార్లమెంట్ లాగా తయారైపోయింది ఇబాదత్ ఖానా అనేది. మతపరమైనటువంటి చర్చలు విపరీతంగా జరిగాయి. వీటి అన్నిటి యొక్క ఎఫెక్ట్తో 1579లో ఇన్ఫెర్టిలిటీ డిగ్రీస్ అంటే అమోఘతత్వ ప్రకటన చేస్తాడు అక్బర్. వెరీ ఇంపార్టెంట్. మనకు ఢిల్లీ సుల్తాన్లో సుల్తాన్ అంటే అక్కడ ఢిల్లీలో ఉన్న ఢిల్లీ సుల్తాన్ అనేటువంటి మీనింగ్, ఢిల్లీ సుల్తాన్ అని చెప్తున్నాం. సుల్తాన్ అనేటువంటి మీనింగ్ ఖలీఫా యొక్క ఆధ్వర్యంలో పనిచేసేవాడిని సుల్తాన్ అంటారు. అక్కడ సుప్రీం ఎవరు, ఖలీఫా యొక్క అండర్లో పనిచేస్తారు. కానీ మొఘల్స్ని మాత్రం అట్లా అన్నారు. వీళ్ళు ఏమంటారు, పాదుషా అంటారు. పాదుషా అంటే మతపరమైనటువంటి అధికారాలన్నీ కూడా మొఘల్ చక్రవర్తికే సంక్రమించడం జరుగుతుంది. అందుకే మొఘల్ చక్రవర్తిని పాదుషా అంటారు, ఢిల్లీ సుల్తాన్ని సుల్తాన్ అని కూడా సుల్తాన్ అంటారు. అది సుల్తాన్కి పాదుషాకి ఉన్నటువంటి డిఫరెన్స్. అన్ని రకాల సార్వభౌమాధికారాన్ని చెలాయించినటువంటి వారు పాదుషా. సో ఇక్కడ మనం 1579లో అయిన ఇన్ఫెర్టిలిటీ డిగ్రీ అంటే అమోఘతత్వ ప్రకటనను ప్రకటిస్తాడు. ఈ అమోఘతత్వ ప్రకటనను ఏంటిదంటే 1579 జూన్ 22న ఫతేపూర్ సిక్రీలోని మసీదులో మత ప్రచారం చేస్తాడు. ఖుత్బా ఆయన పేరు మీదుగానే చదవడం జరుగుతుంది. దీంట్లో అబుల్ ఫైజీ అక్బర్ పేరు మీదుగా ఖుత్బా చదవడం జరుగుతుంది. దీన్నే మనం అమోఘతత్వ ప్రకటన అంటాం. అన్ని రకాల అధికారాలన్నీ కూడా అక్బర్కి, మతపరమైనటువంటి అధికారాలన్నీ కూడా అక్బర్కి సంక్రమించడం జరిగింది. ఈ ఖుత్బా పైన ఇస్లాం మత పెద్దలు కుబ్దుల్ ఉల్ ముల్క్, అబ్దుల్ నబీతో సహా అందరూ
ఈ డిగ్రీల పైన సంతకాలు చేస్తారు. ఈ ఇన్ఫినిటీ డిగ్రీస్తో అమోఘతత్వ ప్రకటనతో 1579లో మనకు అక్బర్ రాజ్యాధిపతి మరియు మతపరమైనటువంటి అధిపతిగా చలామణి కావడం జరుగుతుంది. అయితే ఇస్లాం అనేది మొత్తం ఈయన చేతిలోకి రావడం జరిగింది. ఆ తర్వాత ఇదంతా మతపరమైనటువంటి దృష్టి ఆయనకు. మతం అంటే ఏంటి తెలుసుకోవాలన్నటువంటి అంశాలు బాగా ఉండేది. మతంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలని ఆయన ఎప్పుడు కూడా నిరంతరం తప్పిస్తుండేవాడు. దీనిలో భాగంగా ఆయన ఏం చేశాడు అంటే అన్ని రకాల మతాలను చదివిన తర్వాత, అన్ని మతాల రకాల విషయాలు తెలుసుకున్న తర్వాత, అన్ని మతాల్లో నిజం ఉంటుంది, నిజమే ఉంది, దాంట్లో డిఫరెంట్ థియరీస్ ఉన్నాయని చెప్పేసి ఆయన ఏం చేశాడు, తన యొక్క నూతన మతాన్ని స్థాపిస్తాడు 1581లో. దీన్నే మనం దిన్-ఇ ఇలాహి అంటాం. డివైన్ మోనోథియిజం, ఏకేశ్వరాన కంప్లీట్గా ఇది ఒక మతంగా చెప్తారు. దీంట్లో ఆయన అనేక సూచనలు చేస్తాడు ఈ మతంలో. అయితే 18 మంది చేరుతారు. దీంట్లో కేవలం ఒక బీర్బల్ మాత్రమే దీంట్లో చేరుతారు. భగవాన్ దాస్ ఈ దిన్-ఇ ఇలాహి మతంలో చేరడు. కొన్ని నియమాలు ఇస్తాడు ఈ మతానికి సంబంధించినటువంటి అక్బర్. ఏం చెప్తాడంటే కలుసుకోగానే అల్లాహో అక్బర్ అనేటువంటి ప్రకటన చేసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ బర్త్డేకి కంపల్సరిగా మనం అందరికీ పార్టీ ఇవ్వాలి. తర్వాత చక్రవర్తి కోసం ధనమాన ప్రాణాలు అర్పించడానికి రెడీగా ఉండాలి అనేటువంటి సూత్రాలతో ఈ దిన్-ఇ ఇలాహిని స్థాపించడం జరుగుతుంది అక్బర్. ఇది ఒక రకమైనటువంటి మతంగా చెప్తారు. అంటే దీంట్లో ఒక బీర్బల్ మాత్రమే చేరుతారు. ఆయన దీన్ని అత్యధికంగా ప్రోత్సహించడు. మొత్తానికైతే అక్బర్ మరణంతో ఈ దిన్-ఇ ఇలాహి మతం అనేది కంప్లీట్గా కొలాప్స్ కావడం జరుగుతుంది. దిన్-ఇ ఇలాహి మతం. సో అక్బర్ యొక్క మతాన్ని కొంతమంది విమర్శించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇది అక్బర్ యొక్క మూర్ఖత్వానికి చిహ్నం అని చెప్పి స్మిత్ లాంటి పండితులు పేర్కొన్నారు. ఏది ఏమైనా సరే మనం ఆ రోజుల్లో ఉన్నటువంటి అన్ని మతాన్ని ఒక్కతాటికి తీసుకురావాలా అనేటువంటి ఆలోచనతో ఈ మతాన్ని ఏర్పరిచినట్టుగా మనం భావించవచ్చు. ఇది దిన్-ఇ ఇలాహి మతం యొక్క ఇంపార్టెంట్. అయితే జాతీయ రాజ్యాన్ని, జాతీయ విధానాన్ని రూపొందించాలనేటువంటి భావనతో, హిందూ ముస్లింల మధ్య తారతమ్యాలను తొలగించాలనేటువంటి భావనతో ఈయన దీన్ని ఒక సంఘటిత రాజ్యాన్ని ఏర్పరచడానికి ప్రయత్నించాడు అని మనం చెప్పుకోవచ్చు. లౌకిక రాజ్యంగా ఏర్పడాలనేటువంటి విషయంతో దీన్ని ఏర్పాటు చేశాడు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అలాగే ఇవి మనకు అక్బర్ యొక్క అంశాలు. అంతేకాకుండా అక్బర్కి మరి ఇబాదత్ ఖానాలో చెప్పుకున్నాం, మరి ఎట్లా అన్ని మతాలతో చర్చలు జరిపాడని చెప్పేసి. అయితే ఏ మతంతో ఏ విధంగా ఆయన రిలేషన్స్ ఉన్నాయనే విషయం మనం తెలుసుకుందాం. హిందూ మతంలో మనకు ముఖ్యంగా రాజపుత్రులే కాకుండా ఇంకా రాణులు కాకుండా దేవి పురుషోత్తం అనే అతను హిందూ మతాచార్యుని తెలుసుకొని అనేక విషయాలు, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఈయన తెలుసుకోవడం జరుగుతుంది. ఈయన ద్వారా స్మృతుల్లో గల విషయాలు, తర్వాత నక్షత్రాల గురించి, తర్వాత చంద్రుడి గురించి అన్ని విషయాలు దేవి పురుషోత్తం అనే వ్యక్తి ద్వారా అక్బర్ తెలుసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు విఠల్ దాస్, వల్లభాచార్యుడి యొక్క కొడుకు అనేటువంటి దామోదర్ దాస్ యొక్క మనుమడు విఠల్ దాస్ అక్బర్ కోర్టులోకి రావడం జరుగుతుంది. ఈయన కూడా అక్బర్ చక్రవర్తిని చాలా వరకు ప్రభావితం చేయడం జరుగుతుంది. వల్లభాచార్యుడి యొక్క మనమడుగా చెప్పవచ్చు. ఆ తర్వాత బీర్బల్ కూడా మనకు అత్యంత ప్రభావితం చేస్తాడు అక్బర్ని. ఎంతో హాస్యంతో, తన చతురతతో అక్బర్ని బీర్బల్ చాలా వరకు హిందూ మతం యొక్క ఎఫెక్ట్తో ఆయన ప్రభావం చేస్తాడు. అయితే హిందూ మతంలో ఉన్నటువంటి ఆరాధనలు, తర్వాత గోపూజ,
వీటిని కొన్నిటిని ఆయన అంగీకరిస్తాడు, కానీ వర్ణ వ్యవస్థను ఆయన అంగీకరించడు. కర్మ సిద్ధాంతాన్ని, తర్వాత పునర్జన్మ సిద్ధాంతాన్ని, వేదాంత తత్వాన్ని అక్బర్ అంగీకరించడం జరుగుతుంది. ఇట్లా హిందూ మతం యొక్క ప్రభావం అక్బర్ పైన పడడం జరుగుతుంది. ఇవి మనకు హిందూ మతంలో ఉన్నటువంటి అంశం. వీళ్ళే కాకుండా జైన మతస్థులు కూడా అక్బర్ పైన మనకు ప్రభావాన్ని చూపారు. పద్మ సుందర్ అనే అతను అక్బర్ షాహీ శృంగార్ దర్పణ్ అనేటువంటి గ్రంథాన్ని రాస్తాడు. అక్బర్ గుజరాత్ దండయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ జైనుల్ని చూడడం జరుగుతుంది. ఆ జైనుల యొక్క ప్రభావం అనేది అక్బర్ పైన చాలా ఎక్కువ పడపడుతుంది. ఈ పద్మసుందర్ అనేటువంటి పండితుడు కంప్లీట్గా ఈయన అహింసా సిద్ధాంతాలను చెప్పడం వల్ల అక్బర్ వేటాడడం మానేస్తాడు. ప్రత్యేక దినాలలో వేటను నిషేధించడం జరుగుతుంది. ప్రత్యేక రోజుల్లో తన యొక్క వంటశాలలో జంతు బలిని అక్బర్ నిషేధించడం జరుగుతుంది. అంత ఎఫెక్ట్ ఉంటుంది జైనం యొక్క ప్రభావం అక్బర్ పైన. ఇవే కాకుండా ఆయన ఇంకా కొంతమందికి కూడా జైన మతస్థులను పిలిచాడు. భానుచందర్ అనే అతనికి ఉపాధ్యాయ అనే బిరుదునిచ్చాడు. భానుచందర్ అనే జైన మత ఆచార్యుడికి ఉపాధ్యాయ అనే బిరుదును అక్బర్ ఇవ్వడం జరిగింది. విజయసేన అనేటువంటి జైన ఆచార్యుడికి విజయ సూరి అనేటువంటి బిరుదు ఇవ్వడం జరిగింది. జీవచంద్ర సూరి అనేటువంటి జైన మతస్థుడికి యుగదర్పణ్ అనేటువంటి బిరుదు ఇవ్వడం జరిగింది. ఇట్లా జైన మతస్థుల్ని తన ఆస్థానానికి పిలిచి వాళ్ళకి బిరుదులు కూడా ప్రదానం చేయడం జరిగింది. అంతేకాకుండా జైన మతం యొక్క ప్రభావంతో ఆయన చేపలు పట్టడం, వేటాడడం, గుజరాత్ ఏరియాలో వేటాడడం అవన్నీ కూడా బంద్ చేయడం జరుగుతుంది, నిషేధించడం జరుగుతుంది. తర్వాత మృత్యుంజయ పర్వతాలకు వెళ్ళేటువంటి వాళ్లకు పన్నుల మినహాయింపు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా మనకు జైన మతం యొక్క ఎఫెక్ట్ కూడా మనకు అక్బర్ పైన కనిపిస్తుంది. ఆ తర్వాత జొరాస్ట్రియన్ మతం కూడా అక్బర్ పైన మనకు ఇంపార్టెంట్ ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ దస్తూర్ జియాహియర్ జీ రానా అనేటువంటి అతను దస్తూర్జీ అంటారు. ఈయన అక్బర్ పైన ప్రభావం చూస్తాడు. మన దీంట్లో ముఖ్యంగా సూర్యుని ఆరాధించడం, అగ్నిని ఆరాధించడం, సాయంకాలం వేళలో సంధ్య అంజలి ఘటించడం, అంటే సాయంత్రం పూట దేవుడికి అంటే దీపానికి మొక్కడం, అలాంటి అంశాలన్నీ కూడా మనకు ఈ జొరాస్ట్రియన్ మతంలో ఉంటాయి. దీని యొక్క ప్రభావం మనకు ఈ అక్బర్ పైన ఉంటుంది. ముఖ్యంగా దస్తూర్జీ యొక్క తర్కం బాగా నచ్చుతుంది. అందుకే ఆయన ఏదో ఒక రూపంలో విగ్రహారాధన జరగాలనేటువంటి భావంతో సూర్యుడిని ఆరాధించడం ప్రారంభిస్తాడు అక్బర్. జొరాస్ట్రియన్ ప్రభావంతో సూర్యుడిని ఆరాధించడం జరుగుతుంది. ఇట్లా మనకు హిందూ మతం, జైన మతం, జొరాస్ట్రియన్ మతం యొక్క ప్రభావం అక్బర్ పైన పడుతుంది. అంతేకాకుండా ఆయన గుజరాత్ దండయాత్రలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా క్రైస్తవుల్ని చూడడం జరుగుతుంది. ఇక్కడ బెంగాల్ వర్తకులకి క్రైస్తవులకి మధ్య గొడవ జరిగినప్పుడు కంపల్సరిగా ట్యాక్స్ చెల్లించాలి అనేటువంటి విషయాన్ని క్రైస్తవ మతాచార్యులు ప్రభుత్వానికి సూచించడంతో వీళ్ళ యొక్క ప్రభావం అక్బర్ పైన పడుతుంది. అక్బర్ వీళ్ళని తన రాజస్థానానికి పంపిస్తాడు, ఇబాదత్ ఖానాలోకి. ఫెరీరా అనే అతను మొట్టమొదటిసారిగా వస్తాడు. ఈయన ఇస్లాం మతాన్ని ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటాడు. ఆ తర్వాత రాడాల్ఫ్ అక్వినో, ఫ్రాన్సిస్ ఫ్రెడ్రిక్ అనేటువంటి క్రైస్తవ మతాచారులు కూడా అక్బర్ యొక్క దగ్గర తమ యొక్క మత విధానాన్ని వినిపిస్తారు. సో అక్బర్ వీళ్ళ యొక్క మత విధానానికి ఎక్కువ ఇంపాక్ట్ కావడం జరుగుతుంది. దాంతో వీళ్ళు ఏమనుకుంటారు అంటే, జేసూస్ సంఘం వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఈయన క్రైస్తవ మతంలో చేరుతాడు అనేటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. కానీ అక్బర్ ఎప్పుడు కూడా ఇస్లాం మతాన్ని వదిలి వెళ్ళాడు. కాకపోతే వీళ్ళ దగ్గర తన యొక్క కుమారుల్ని చదివించడం జరుగుతుంది. ఇట్లా క్రైస్తవ మతం యొక్క ప్రభావం కూడా మనకు అక్బర్ పైన పడుతుంది. నిత్య సత్యాన్వేషి, ఎప్పుడు కూడా ఏదో ఒక మతంని ద్వేషించడం కానీ, ఏదో మతాన్ని ప్రేమించడం కానీ కాదు, అన్ని మతాల్ని సమానంగా చూసినటువంటి వాడు అక్బర్.
ఇట్లా ప్రతి మతం యొక్క ప్రభావం మనకు అక్బర్ పైన కనిపిస్తుంది. ఇవే కాకుండా ఇంకా అక్బర్ లిటరేచర్లో కూడా, సాహిత్యంలో కూడా మంచి సేవలు అందించినటువంటి వాడు అక్బర్. ఈయన కాలంలో పార్సీ భాష, అరబీ భాషలు బాగా ఉన్నాయి. అంతేకాదు హిందీ భాష అక్బర్ కాలంలో స్వర్ణయుగం. హిందీ లిటరేచర్, హిందీ భాష ఎవరి కాలంలో స్వర్ణయుగంగా చెప్పవచ్చు అంటే అక్బర్ కాలంలో స్వర్ణయుగంగా చెప్పవచ్చు. వీళ్ళ తాత బాబర్ మంచి సాహిత్యాభిమాని, తుర్కీ భాషలో మంచి పండితుడు. ఆయన తుజ్కీ బాబర్ అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. వీళ్ళ తండ్రి గారు కూడా హుమాయూన్ కూడా మంచి సాహిత్యాభిమానే. ఎప్పుడు కూడా సంగీత సాహిత్యాలతో, చెప్పుకున్నాం కదా గౌర్ నగరంలో చాలా రోజుల పాటు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సంగీత సాహిత్యాన్ని బాగా ఆనందిస్తూ ఉంటాడు హుమాయూన్. మంచి సాహిత్యాభిలాష కలిగినటువంటి వాడు. అయితే మొత్తానికి అక్బర్ కూడా సంగీతం, సాహిత్యం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సంగీత సాహిత్యానికి కూడా అక్బర్ చాలా సేవలు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా అబుల్ ఫజల్, అబుల్ ఫైజీ ఇలాంటి వాళ్ళు ఈయన ఆస్థానంలో ఉండి చాలా తార్కికమైనటువంటి విషయాలు, చరిత్రపైన విషయాలు మనకు అబుల్ ఫజల్ ఐన్ ఈ అక్బరీ రాయడం జరుగుతుంది. తర్వాత అదినే అక్బర్ నామా అని కూడా అంటాం. ఇట్లా అనేక గ్రంథాలు, చరిత్రాత్మక గ్రంథాలు రాయడం జరుగుతుంది. ముల్లా దావూద్ రచించిన తారీఖీ అల్ఫీ అనేటువంటి గ్రంథం, అబుల్ ఫజల్ రాసిన ఉసి అక్బరీ, తర్వాత ఇంకా చాలామంది కూడా గ్రంథాలు రాయడం జరిగింది కాలంలో. ఇవన్నీ కూడా ఆనాటి కాలం యొక్క చరిత్రను, ఆనాటి కాలం యొక్క ఇంపార్టెంట్ విషయాలను మనకు తెలుస్తుంది. మొఘల్ కాలంలో ఉన్నటువంటి అన్ని అంశాలను వీటి ద్వారా తెలుస్తాం. అయితే ఇవే కాకుండా మనకు హిందీ సాహిత్యంలో తులసీదాస్ రామచరితమానస్ అనేటువంటి గ్రంథాన్ని ఈయన కాలంలో రాయడు. ఉత్తర భారతదేశంలో ఇక అత్యంత ప్రామాణికమైన గ్రంథం, బైబిల్ లాగా ఎట్లయితే బైబిల్ని ఆరాధిస్తారో అట్లా ఈ తులసీదాస్ రాసినటువంటి రామచరితమానస్ను అత్యధికంగా పాడుకోవడం జరుగుతుంది ఉత్తర భారతదేశంలో. ఇప్పటికి కూడా చాలా ఫేమస్ ఆ బుక్. అది అక్బర్ కాలంలోనే రాయడం జరిగింది. అలాగే సూర్దాస్ అందకవి ఈయన సూర్ సాగర్ అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. సూర్ సాగర్ అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. ఇవన్నీ ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి రచనలు. అంతేకాదు అక్బర్ ఏం చేశాడు, అనువాద శాఖను కూడా ఏర్పాటు చేశాడు. మనం బ్రిటిష్ వారి కాలంలోనే మనం అనువాద శాఖ ఉందనుకున్నాం, కానీ ఈయన కూడా అనువాద శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. హిందూ ముస్లిం మిశ్రమ సంస్కృతిని అభివృద్ధి పరచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకోసమే ఆయన ఏం చేస్తాడు అంటే ఈ హిందూ మతం అంటే సంస్కృతంలో ఉన్నటువంటి అనేక అంశాలను ఆయన పార్శిక భాషలోకి అనువాదం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈయన ఆధ్వర్యంలోని అనేక గ్రంథాలు, అరబీ గ్రంథాలు అనువాదించడం జరిగింది. ముఖ్యంగా వాల్మీకి రామాయణాన్ని బదౌని తర్జుమా చేయడం జరుగుతుంది. బదౌని అరబీ భాషలోకి తర్జుమా చేయడం జరుగుతుంది. అట్లాగే ఇంకా అబుల్ ఫైజీ అంకగ్రంథమైనటువంటి లీలావతి గ్రంథాన్ని పార్శిక భాషలోకి అనువాదిస్తాడు. ఇంకా తుజ్కీ బాబర్ని కూడా ఆత్మకథ బాబర్ని కూడా పార్శిక భాషలోకి అనువాదించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో పార్శిక భాషలకు, సంస్కృత గ్రంథాలన్నీ కూడా పార్శిక భాషలోకి అనువదించడం జరుగుతుంది. ఇట్లా ఈయన కాలంలో అనేక రకమైనటువంటి మతపరమైనటువంటి గ్రంథాలన్నీ కూడా అనువాదించడం జరిగింది. అయితే మనకు అక్బర్ని విమర్శించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నాడు. బదౌని ముంతకాబుల్ తారీఖ్ అనేటువంటి గ్రంథంలో అక్బర్ని విమర్శిస్తాడు. ఈయన యొక్క లౌకిక విధానాన్ని, ఈయన చేసినటువంటి జీజియా ట్యాక్స్ రద్దును కానీ మిగతా అంశాలన్నింటినీ కూడా బదౌని ఎప్పుడు కూడా అక్బర్ని విమర్శిస్తూ ఉంటాడు. ఇది మనకు మొఘల్ కాలంలో ఉన్నటువంటి అక్బర్ కాలంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఇంకా ఈయన ఆస్థానంలో ప్రముఖ గాయకుడు ఉంటాడు తాన్సేన్. 1000 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి వాడుగా ఆయనని కొలుస్తారు. తాన్సేన్ అత్యంత
ప్రముఖమైనటువంటి సంగీత విద్వాంసుడు. ప్రజెంట్ ఉన్నటువంటి హిందుస్థానీ సంగీతానికి దక్షిణ భారతదేశంలో కర్ణాటక సంగీతం, ఉత్తర భారతదేశంలో హిందుస్థానీ సంగీతం. సో ఆ హిందుస్థానీ సంగీతానికి మనం మూల పురుషుడుగా మనం ఈ తాన్సేన్ను కొలవడం జరుగుతుంది. ఈ తాన్సేన్ కూడా అక్బర్ యొక్క ఆస్థానంలో ఉంటాడు. ఇట్లా సంగీతంలో కూడా, సాహిత్యంలో కూడా, తర్వాత ఇంకా ల్యాండ్ రెవెన్యూ సిస్టంలో కూడా, మతపరమైనటువంటి విధానంలో కూడా, అన్నిట్లో కూడా అక్బర్ చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు. ఇవే కాకుండా అక్బర్ ఇంకా సాహిత్యమే కాకుండా ల్యాండ్ పరమైనటువంటి విషయాల్లో అడ్మినిస్ట్రేషన్లో మనకు అక్బర్ యొక్క అడ్మినిస్ట్రేషన్లో కూడా మార్పులు తెచ్చాడు. ఇంతకుముందు చెప్పుకున్నాం షేర్షా అడ్మినిస్ట్రేషన్ చెప్పుకున్నాం. అయితే ఆ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా ఇక్కడ మనకు ఏం చేశాడు అంటే కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంటు, ప్రొవిజనల్ అడ్మినిస్ట్రేషన్, అంటే ఇది స్టేటు, ఇది రాష్ట్రం. మరి సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వంలో మినిస్టర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ ఎవరెవరు ఉంటారు అంటే వకీల్ ప్రైమ్ మినిస్టర్గా ఉంటాడు, వజీర్ మనకు ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటాడు, మీర్ బక్షి వార్ మినిస్టర్గా ఉంటాడు. మనకు ఇంతకు ముందు వకీల్ అనేది లేదు, మనకు వకీల్ అనేటువంటి పదం లేదు. ఇక్కడ మొఘల్ కాలంలో వకీల్ అనేటువంటి పదం కొత్తగా ప్రైమ్ మినిస్టర్ అనే అతను రావడం జరిగింది. ఇవి అక్బర్ ప్రవేశపెట్టినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి మినిస్ట్రీస్. ఆ తర్వాత ప్రొవిజనల్ అడ్మినిస్ట్రేషన్లో మనకు షేర్షా కాలంలో సర్కారే ఉంది, కానీ ఇక్కడ సుబా యాడ్ చేయడం జరుగుతుంది. సుబా అంటే రాష్ట్రం. ఇక్కడ మొఘల్ రాజ్యాన్ని మొదటి భాగం ఏంటిది సుబా తర్వాత సర్కార్ తర్వాత పరగనా తర్వాత విలేజ్. ఇట్లా దేశాన్ని ఈ విధంగా డిసెంట్రలైజేషన్ చేయడం జరిగింది. సుబా, సర్కార్, పరగనా, విలేజ్, ఈ విధంగా పరిపాలన డిసెంట్రలైజేషన్ చేయడం జరిగింది. వీటి యొక్క వీటి అన్ని విషయాలు మనము మొఘల్ అడ్మినిస్ట్రేషన్లో చూసుకుందాం. ఒకసారి మొఘల్ అడ్మినిస్ట్రేషన్లో ఆ విషయాలన్నీ కూడా చెప్తాను. ఆ తర్వాత ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, మనకు ల్యాండ్ విషయంలో షేర్షా అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు. దానిలో భాగంగా ఈయన కూడా మనకు అక్బర్ కూడా దీంట్లో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ల్యాండ్ మెజర్మెంట్ స్కేల్ న్యూస్ అండ్ జరీబ్. మనం ఇప్పటికి కూడా మీరు ఊళ్ళోకి వెళ్తే పొలాల్లో ఒక తాడు పెట్టి కొలుస్తారు, దాన్ని గొలుసు పెట్టి కొలుస్తారు, ఎంత ఉంది, ఎంత మెజర్మెంట్ ఉంది అనేటువంటి విషయాలు. అట్లా ఈ జరీబ్ అనేటువంటి దాన్ని, అంటే తాడు పెడితే తాగుతుంటుంది, తక్కువ అవుతుంటుంది, ఎక్కువ అవుతుంటుంది, తర్వాత దాని యొక్క డెలాసిటీ వెన్సిటీ ఇట్లా పెరుగుతూ ఉంటుంది. వాటన్నింటినీ కూడా కరెక్ట్గా ఉండేటట్టు ఈ జరీబ్ అనేటువంటి పరికరాన్ని ఈ అక్బర్ కాలంలో తీసుకురావడం జరుగుతుంది. దీంతో భూమి యొక్క కొలతలు ఖచ్చితత్వం రావడం జరుగుతుంది. ఇట్లా జరీబ్ అనేటువంటి పరికరాన్ని తీసుకొస్తాడు అక్బర్. అంతేకాకుండా దాని యొక్క ఫెర్టిలిటీని, అంటే భూమి యొక్క ఫెర్టిలిటీని బట్టి భూమిని డివైడ్ చేయడం జరుగుతుంది. ఇదంతా మనకు రాజా తోడర్మల్ సహకారంతో, ఇక్కడ కూడా మనకు రాజా తోడర్మల్ అనే అతను అక్బర్కి సహాయం చేయడం జరుగుతుంది ఈ ల్యాండ్ రెవెన్యూలో. దాన్ని 4 రకాలుగా విభజిస్తాడు. పొలాన్ని, అంటే పండినటువంటి భూమిని 4 రకాలుగా విభజిస్తాడు. ఇక్కడ పొలాజ్ అంటే ఇట్ ఈస్ వెరీ ఫెర్టిలైజ్డ్ ల్యాండ్, అంటే ఎవ్రీ ఇయర్ పండేటువంటి భూమిని ఏమంటాం, పొలాజ్ అంటాము. తర్వాత పరౌటి, దిస్ ల్యాండ్ వాజ్ అకోషనల్లీ, అంటే 2-3 సంవత్సరాలకు ఒకసారి పండే, 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు, 1 or 2 yearsకి ఒకసారి పండేటువంటి భూమి. పంట అనేది ఎవ్రీ ఇయర్ పండదు. పరౌటిలో 1-2 years తర్వాతనే పండుతుంది. 1 yearకి అయితే పండదు. మనకు 1 yearలో ఒక్కసారి అట్లా పండుతుంది. ఇదైతే ఎవ్రీ ఇయర్ పండుతుంది. తర్వాత పరౌటి తర్వాత చాచార్ అనేది మనకు 3-4 సంవత్సరాలకు ఒకసారి పండేటువంటి భూమి, 2-3 yearsకి ఒకసారి పండేటువంటి భూమిని చాచార్ అంటాం. బంజర్ భూమి, అసలు 5 ఏళ్ళకు ఒకసారి మామూలు పంట పండేదాన్ని బంజర్ భూమి అంటాం. ఇట్లా భూమిని డివైడ్ చేసి ట్యాక్సులు వేయడం ద్వారా
రైతులకు అనేక రకాలుగా లాభం జరిగింది. బంజరు భూమి వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ అవసరం లేదు, తక్కువ ట్యాక్స్ తీసుకుంటాడు. అట్లా కానీ పొలజ్లో ఎక్కువ ట్యాక్స్ ఉంటుంది. మొత్తానికి అక్బర్ 1/3 వంతు ట్యాక్స్ విధించడం జరిగింది. ఇట్లా ల్యాండ్ని డివైడ్ చేయడం వల్ల, ల్యాండ్ని అంతా కూడా డివైడ్ చేసి చేయడం వల్ల కంప్లీట్గా మనకు పరిపాలనాపరమైనటువంటి సౌలభ్యమే కాకుండా రైతులందరికీ కూడా మంచి ఉపయోగం కలుగుతుంది. ఇట్లా ల్యాండ్ రెవెన్యూని కూడా అక్బర్ మార్చడం జరుగుతుంది. సో అక్బర్ యొక్క ఈ విధానాల ద్వారా రైతులు అత్యంత సంతోషపడతాడు. అట్లాగే కుబూలియత్ అనేటువంటి పట్టాలను కూడా అక్బర్ రైతులకు జారీ చేస్తాడు. దీని ద్వారా రైతులు రుణాల్ని పొందవచ్చు. సో రైతులందరికీ కూడా ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది అక్బర్. ఈ విధంగా అక్బర్ ఇటు ల్యాండ్ విషయంలో కూడా మంచి పరిజ్ఞానాన్ని సంపాదించాడు. అన్ని రకాల అక్బర్ చూడండి, అటు మతపరమైనటువంటి విషయంలో, తర్వాత సాహిత్యం విషయంలో, తర్వాత లిటరేచర్ విషయంలో, తర్వాత దాంట్లో కూడా అంటే సాహిత్యం లిటరేచర్ తర్వాత మనకు ఈ ల్యాండ్ విషయంలో కూడా అన్నిట్లో కూడా అక్బర్ మంచి దూరదృష్టి కలిగినటువంటి వాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అన్ని రకాల అక్బర్ పరిపాలన బాగుంది కాబట్టే అక్బర్ మనకు గొప్ప చక్రవర్తిగా మనకు చరిత్రలో నిలబడుతున్నాడు. మతపరమైనటువంటి విధానంలో కానీ, తర్వాత అడ్మినిస్ట్రేషన్ విధానంలో కానీ ఆయన అత్యంత ప్రభావవంతమైనటువంటి పరిపాలనను అందించాడు. అందుకోసమే చాలా రోజుల వరకు మొఘల్ సామ్రాజ్యం నిలబడింది ఈయన యొక్క సంస్కరణ ద్వారానే. అందుకే మొఘల్ రాజులందరిలో, మొఘల్ చక్రవర్తులందరిలో అక్బర్ని గొప్పవాడుగా కొలుస్తాం. ఇది అక్బర్ యొక్క లైఫ్ హిస్టరీ అండ్ అడ్మినిస్ట్రేషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. ఓకే, మనం రేపు జహాంగీర్ గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.